దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి యొక్క జీవితాలు చీకటిలో ఉన్న వెలుగుమయంగా ఉంటాయి. వారికి జ్ఞానం లభించబడుతుంది. వారికి సర్వసంపదలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎవ్వరూ కూడా పాపం చేయరు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ చిన్న అబద్ధమే కదా అనుకుంటే, కానీ దేవుడు నన్ను పైనుంచి గమనిస్తున్నాడన్న భయం వాళ్ళలో ఉంటుంది. ఆ భయానికి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటారో, ఆయన మాట విని వణుకుతూ ఉంటారో, ప్రభువు వారు వారిని దృష్టిస్తాడు. ఎందుకంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్న వారు ప్రభువుకి చాలా ఇష్టం. మనం ఎప్పుడూ కూడా ఆయనకి ఇష్టలుగానే జీవించాలి. మనం ఆయనకి ఇష్టలుగా జీవించకపోయినా ఆయనకి కోపాన్ని రేపే విధంగా, లేదంటే ఆయన్ని బాధ పెట్టే విధంగా మనం ఏనాడు కూడా ప్రవర్తించకూడదు. ప్రియ సహోదరులారా, దావీదు కూడా కొన్ని సందర్భాల్లో పాపం చేశాడు. ఆ పాపాన్ని తెలుసుకుని తిరిగి క్షమాపణ పొందుకుని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. తన సొంత మామే తనని చంపాలని చూసినప్పుడు, అరణ్యానికి వెళ్ళి పారిపోయినప్పుడు ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టలేదు. తన సొంత కుమారుడే కూడా తనని చంపాలని చూసినప్పుడు ఆ సమయంలో కూడా ప్రభువారు దావీదుని విడిచిపెట్టలేదు. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే గొప్ప సమయాన్ని దావీదుకి ప్రభువారు అనుగ్రహించారు. ప్రియ సహోదరులారా, ఈరోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే, ఈరోజు నీకు జ్ఞానం లేక బాధపడుతున్నావా? ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నం చేసినా ఎటువంటి ప్రయోజనకరంగా లేకుండా ఉందా? ఎటువంటి వ్యాపారం చేసినా కలిసి రావడం లేదా? ఒక్కసారి ఆయన వైపు చూడు. నీ నిరీక్షణ, నీ నమ్మకం అంతా కూడా ఆయన మీద పెట్టు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. మనుషులు నిన్ను మోసం చేయొచ్చునేమో కానీ, మనుషులకి అసాధ్యమైనది ప్రతిదీ ఉన్నా కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. మనం ఎటువంటి హృదయంతో ప్రభువారిని అడుగుతున్నాము అని గమనిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఆయన మనకు అనుగ్రహించే రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నీవు రక్షణ పొందుకున్న తర్వాత నీ జీవితం, నీ ప్రవర్తన విధానం అంతా కూడా మారిపోవాలి. దేవుని వైపు చూసి మీ యొక్క సంఘంలో, మీ యొక్క వీధిలో గొప్ప సాక్ష్యాన్ని కలిగి నీవు జీవించాలి. అటువంటి సత్ప్రవర్తన కలిగి నీవు జీవించినప్పుడు, నీలో గొప్ప మార్పు వచ్చినప్పుడు ప్రభువారు నిన్ను చూసి సంతోషిస్తారు. ఆయన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చునని కూడా ఉంది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఇన్ని ఉపయోగాలు ప్రభువారు వారందరికీ అనుగ్రహిస్తున్నారు. మీరు కూడా ఆయన రక్షణ చెంత చేరి ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకొని పవిత్రంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము చేసిన అపరాధములను బట్టి, మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి. ప్రభువా, ప్రతిరోజు కూడా మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఆరాధించాలని, మీ యొక్క పవిత్రమైన ఆదివారాన్ని మీ సన్నిధిలో గడపాలని ఎంతోమంది బిడ్డలు ఆశపడుతున్నా కుదరడం లేదు ప్రభువా. వారికి వారి యొక్క సమయాన్ని మీ సన్నిధిలో గడిపే ధన్యతని వారికి అనుగ్రహించండి ప్రభువా. ఇంతమంది బిడ్డలు కన్నీటితో మీకు ప్రార్థించుకుంటున్నారు, ఉపవాసం ఉండి మీకు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రతి ప్రార్థనని, వారి యొక్క ప్రతి మొరని
మీరే ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రభా, కష్టం వచ్చినప్పుడు ఆ అవసరం తీరడానికే మీ దగ్గరికి వచ్చే విధంగా కాకుండా, ఆ సమస్య తీరిన తర్వాత అంతే కృతజ్ఞతతో నిత్యము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధి చెందులాగున మీ కృప చూపించండి. విశ్వాసంలో, ఆత్మీయతలో మేము ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందాలి ప్రభా. అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు వారందరికీ అనుగ్రహించండి. మీ దీవెనలతో మీ బిడ్డలందరినీ నింపమని వేడుకుంటున్నాం ప్రభా. మీ శాంతిని, మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ సువార్తను ప్రకటిస్తున్న మీ సేవకులందరినీ కూడా దీవించండి. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం, శారీరక బలం, మానసిక ధైర్యం వారికి అనుగ్రహించండి ప్రభువా. మీ యొక్క పవిత్రమైన సువార్తను విని ఎంతమంది అయితే ప్రభా ఇక నుంచి నేను పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను, మీ బిడ్డగా, మీ సాక్షిగా నేను బ్రతకాలనుకుంటున్నాను అని ఎంతమంది తీర్మానం చేసుకుని ఉన్నారు, వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ ఆశీర్వాదాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.